ఆత్మజ్ఞానం అన్న పదం వినగానే అదేదో అందరికీ అందని గొప్ప ఆధ్యాత్మిక అనుభవంలా అనిపిస్తుంది. నిజానికి ఆత్మజ్ఞానం అంటే మనల్ని మనం తెలుసుకోవడం. నిత్య జీవితంలో మనకు కలగాల్సిన స్పృహ అది. మన గురించి మనకు రావాల్సిన స్పష్టమైన అవగాహన. మన ఆలోచనలు, భావోద్వేగాలు, కోపాలు, సంతోషాలు ఇవేవి మనం కాదని గుర్తించడం. ఒక పరిశీలకుడిగా, ఒక సాక్షిగా వీటిని గమనించాలని గ్రహించడమే ఆత్మజ్ఞానం. అద్దం ముందు నిలబడినప్పుడు అందులో కనిపించేది మన శరీరం తాలూకు ప్రతిబింబం మాత్రమే. అది మనం కాదు. అలాగే మనం పొందే సంతోషాలు, విచారాలు, ప్రశంసలు, విమర్శలు ఇవన్నీ మన మనోభావాల తాలూకా ప్రతిఫలాలు మాత్రమే. వాటి వల్ల మనం ప్రభావితం కాకుండా ఉండటమే నిజమైన ఆత్మజ్ఞానం. కష్ట సమయంలో బాధపడకుండా, సంతోష వేళల్లో పొంగిపోకుండా సముచిత్తంతో ఉండడమనేది ఇందుకే. ఆత్మజ్ఞానం పొందడమంటే మనలోని గమనించే శక్తిని గుర్తించడమే. ఉదాహరణకు, ఒక పుస్తకం చదువుతున్నప్పుడు దృష్టి అక్షరాల వెంట పరుగులు తీస్తుంది. ఆ సమయంలో మనసులో ఏదైనా ఆలోచన వస్తే దాన్ని మనం గమనిస్తాం. ఆ గమనించే శక్తే ఆత్మ. మనమంటే ఈ దేహం కాదు, మనసు కాదు, ఆలోచనలు కాదు, వాటన్నింటినీ గమనించే ఒక స్పృహ మాత్రమే. ఈ జ్ఞానం కలిగినప్పుడు ఈ అనవసరమైన భయాలు, కోపాలు, అసూయలు ఏవీ మనల్ని ప్రభావితం చేయలేవు. ఈ అద్భుతమైన సత్యాన్ని మన పౌరాణిక గాథలు చాటి చెబుతున్నాయి. కురుక్షేత్రంలో తీవ్రమైన దుఃఖంలో కూరుకుపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. ఈ దేహం నశించేది, కాని అందులోని ఆత్మ శాశ్వతమైనది అని బోధించాడు. ఆత్మజ్ఞానానికి మూలస్తంభమైన ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాతే అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించగలిగాడు. మనం నిత్యమైన ఆత్మస్వరూపులమని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. జనకుడికి అష్టావక్రుడు గురువుగా మారి, నువ్వు శరీరం కాదు, అంతటా వ్యాపించిన ఆత్మవు అని బోధించి జ్ఞానోదయం కలిగించాడు. దేవతలను పీడిస్తున్న వృత్తాసురుణ్ణి సంహరించడానికి దదీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారు చేయవలసి వచ్చింది. ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా లోక కళ్యాణం కోసం త్యాగం చేశాడు. శరీరం తాను కాదని, కేవలం ఒక సాధనమని ఆయన గ్రహించాడు. ఆత్మజ్ఞాని మాత్రమే తన శరీరాన్ని ఇంత సులభంగా త్యాగం చేయగలదు. ఆత్మజ్ఞాన సాధన అనేది ఎక్కడో దుర్గమ ప్రదేశాల్లో కూర్చొని చేసే తపస్సు కాదు. మనం ఉన్న చోటే మనసులోని సత్యాన్ని అర్థం చేసుకోవడం.